So, good morning students. So, today we are going to discuss about short answers in the system of particles and rotational motion. So, here we are having two questions in the two short answers in the system of particles. సో మనకు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మనకు రెండు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే డిఫైన్ యాంగులర్ వెలాసిటీ డిరైవ్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఒమేగా ఈజ్ ది యాంగులర్ వెలాసిటీ, v ఈజ్ ది లీనియర్ వెలాసిటీ. సో ఇక్కడ మనకి యాంగులర్ వెలాసిటీ కనుక మనకు డిఫైన్ చేసుకుంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. మరి లీనియర్ వెలాసిటీ అంటే ఏంటి? మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ లీనియర్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు మనకి యాంగులర్ వెలాసిటీ మనకు ఫార్ములా ఏం రాయొచ్చు అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డి టీటా బై డిటి. ఇక్కడ టీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంటే యాంగులర్ వెలాసిటీ అవుతుంది. ఇప్పుడు మనకు v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగాని ప్రూవ్ చేయాలి అంటే ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుందని కన్సిడరేషన్ చేసుకున్నాం అనుకోండి. ఇనీషియల్గా P1 పొజిషన్లో ఉంది పార్టికల్, తర్వాత P2 పొజిషన్కి వచ్చింది. ఇక్కడ లీనియర్ వెలాసిటీ అనేది v ఉంది. లీనియర్ డిస్ప్లేస్మెంట్ s, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా. సో దీంట్లో మనకి లీనియర్ డిస్ప్లేస్మెంట్ s, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా, రేడియస్ అనేది r. ఈ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్న పార్టికల్కి P1 నుంచి P2 పొజిషన్కి డిస్ప్లేస్మెంట్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ s కాబట్టి మనకు ఈ టోటల్ ఆర్క్ నుంచి ఇక్కడ టీటా, ఇక్కడ O ఉందనుకోండి, O P1 P2, ఇది ఆర్క్ లెంత్ s, రేడియస్ r. ఇక్కడ ఇది ఒకటి సెక్టార్ లాగా ఉంది. ఈ సెక్టార్లో మనకు ఆర్క్ లెంత్ ఏమవుతుంది అంటే రేడియస్ ఇంటూ యాంగిల్ నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. దీంట్లో ఎస్ వాల్యూ మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే ఆర్ ఇంటూ టీటా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీటా. ఎస్ అనేది లీనియర్ డిస్ప్లేస్మెంటు, టీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంటు, ఆర్ అనేది రేడియస్. సో ఇప్పుడు మనకి బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేసామనుకోండి, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ మనకి ఏమొస్తుంది ఇక్కడ డిఎస్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆర్ ఇంటూ డిటీటా బై డిటీ. మరి ఇక్కడ డిఎస్ బై డిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది మనకు లీనియర్ వెలాసిటీ అవుతుంది. డిటీటా బై డిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది మనకు యాంగులర్ వెలాసిటీ అవుతుంది. సో డిఎస్ బై డిటీ అనేది v ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఆర్, డిటీటా బై డిటీ అనేది ఒమేగా. సో ఇక్కడ ఎస్ అనేది లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకున్నప్పుడు డిఎస్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు v అవుతుంది. టీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటే డిటీటా బై డిటీ అనేది ఒమేగా అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ లీనియర్ వెలాసిటీ. సో డిఎస్ బై డిటీ దగ్గర v రాసుకుంటాం, డిటీటా బై డిటీ దగ్గర ఒమేగా రాసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇది రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. సో దీంట్లో మనకు ఫస్ట్ డిఫైన్ చేయాల్సింది యాంగులర్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా ఈజ్ ఈక్వల్ డిటీటా బై డిటీ, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. మనం డిరైవ్ చేయడానికి ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దానికి లీనియర్ వెలాసిటీ v అవుతుంది, యాంగులర్ వెలాసిటీ ఒమేగా అవుతుంది. అప్పుడు పార్టికల్ పొజిషన్ P1 నుంచి P2 కనుక సెక్టార్ తీసుకుంటే దాంట్లో ఆర్క్ లెంత్, రేడియస్, టీటాకి రిలేషన్ s ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా. డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకు డిఎస్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డిటీటా బై డిటీ. డిఎస్ బై డిటీ వాల్యూ v, డిటీటా బై డిటీ వాల్యూ ఒమేగా. సో v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇది సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, distinguish between center of mass and center of gravity. So this is also very very important question, so many times repeated, చాలా సార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్ అండి ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెంటర్ ఆఫ్ మాస్లో మనకి చూసుకున్నట్లయితే, సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ది టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే మనకి టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఏ పాయింట్ దగ్గర అయితే మనకు కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ అ పాయింట్ where the total mass of the system is concentrated. That is first point. Second point ఏంటి అంటే, center of mass coincide with the center of gravity of for smaller bodies. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకు వెయిట్ కాన్సన్ట్రేట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ అనేది మాస్ కాన్సన్ట్రేట్ అవుతుంది. స్మాలర్ బాడీస్కి మాత్రమే ఈ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సేమ్ పొజిషన్లో ఉంటాయి, అంటే కోయిన్సైడ్ అవుతాయి. ఓకే, అది సెకండ్ పాయింట్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ కాదు అంటే, ఇది మాస్ను మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ కాదు. సో ఇట్ ఈస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్, ఇట్ రిఫర్స్ టు ది మాస్ ఆఫ్ ది బాడీ. వెయిట్ పైన డిపెండ్ కాదు కాబట్టి, జీ పైన డిపెండ్ కాదు కాబట్టి ఇది మాస్ని రిఫర్ చేస్తుంది. సో ఇట్ మే ఆర్ మే నాట్ లై ఇన్సైడ్ ది బాడీ. అంటే మనకు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ ది బాడీ ఉండొచ్చు, అవుట్ సైడ్ ది బాడీ ఉండొచ్చు. కాబట్టి మనకి ఇట్ మే ఆర్ మే నాట్ లై ఇన్సైడ్ ది బాడీ. ఇది 5 పాయింట్స్ మనకు సెంటర్ ఆఫ్ మాస్ నుంచి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ది టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. సెంటర్ ఆఫ్ మాస్ కోయిన్సైడ్ విత్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ స్మాలర్ బాడీస్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. It refers to the mass of the body. It may or may not lie inside the body. ఇది సెంటర్ ఆఫ్ మాస్ సంబంధించింది. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక చూసుకుంటే, ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ది టోటల్ వెయిట్ ఆఫ్ ది బాడీ సిస్టమ్ ఆర్ టోటల్ వెయిట్ ఆఫ్ ది బాడీ యాక్ట్స్ ఆర్ సపోజ్ టు బి యాక్ట్స్. సెంటర్ ఆఫ్ మాస్లో చూసుకుంటే టోటల్ మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. మరి ఇక్కడ టోటల్ వెయిట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్తాం. సో ఇట్ ఈస్ అ పాయింట్ where the total weight of the system acts. Second point, center of mass and center of gravity do not coincide for larger bodies. ఇందాక సెంటర్ ఆఫ్ మాస్లో చెప్పింది ఏంటి అంటే, స్మాలర్ బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోయిన్సైడ్ అవుతాయి. మరి లార్జర్ బాడీస్కి ఏమవుతాయి అంటే, సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోయిన్సైడ్ కావు. సో సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ do not coincide for larger bodies. ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకంటే మనకు వెయిట్ అనేది mg కాబట్టి వెయిట్ అనేది మాస్ పైన డిపెండ్ అవుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఓన్లీ మాస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి అది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ కాదు. బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిపెండ్స్ ఆన్ వెయిట్, సో ద వెయిట్ డిపెండ్స్ ఆన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్, ఇట్ రిఫర్స్ టు ద వెయిట్ ఆఫ్ ది బాడీ. సెంటర్ ఆఫ్ మాస్ అనేది మాస్ని రిఫర్ చేస్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది వెయిట్ని రిఫర్ చేస్తుంది. సో ఇట్ ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ది బాడీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు కూడా మనకి ఇన్సైడ్ ది బాడీ మాత్రమే ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ ఉండొచ్చు, అవుట్ సైడ్ ఉండొచ్చు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయంటే, ఇక్కడ ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ది టోటల్ వెయిట్ ఆఫ్ ది సిస్టమ్ యాక్ట్స్. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ do not coincide for larger bodies. It depends on acceleration due to gravity. It refers to the weight of the body. It always lie inside the body. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ డిఫరెన్సెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్, గివ్ అన్ ఎగ్జాంపుల్, రైట్ 2 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఇక్కడ మనకు వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏముంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకు వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ 2 వెక్టార్స్ అండ్ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. 2 వెక్టార్స్ మనకు ఏ అండ్ బి అనేది 2 వెక్టార్స్ అనుకున్నాం అనుకోండి. ఈ 2 వెక్టార్స్ మధ్యలో మనకు వెక్టార్ ప్రొడక్ట్ అంటే క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే, దేనికి ఈక్వల్ అవుతుందంటే, ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ
and magnitude of B magnitude of A and magnitude of B and sine of the angle between them into n cap. అంటే ఇక్కడ మనకి ఏ అనేది ఒక వెక్టర్, బి అనేది ఒక వెక్టర్ ఉన్నప్పుడు వాటి మధ్యలో క్రాస్ ప్రొడక్ట్ కానీ లేదా వెక్టర్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ magnitude of two vectors and sine angle between them. ఇక్కడ n cap అనేది యూనిట్ వెక్టర్ అనమాట. ఈ యూనిట్ వెక్టర్ అనేది దేని ఎలా ఉంటుంది అంటే ఈ ఏబి వెక్టర్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏబి అనేది మనకు ఏ అనేది ఎక్స్ యాక్సిస్లో, బి అనేది వై యాక్సిస్లో ఉంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండేది జెడ్ యాక్సిస్. ఆ జెడ్ యాక్సిస్లో ఉండే వెక్టరే ఎన్ క్యాప్. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అండ్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. దీన్ని ఏం రాయొచ్చు అంటే మనము ఏబి ఇంటూ సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. సో ఇది మనకు ఏ క్రాస్ బి ఫార్ములా అనమాట. వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఏమవుతుందంటే ఏబి సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. నెక్స్ట్ వీటికి ప్రాపర్టీస్ ఏముంటాయి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ద వెక్టార్ ప్రొడక్ట్ డస్ నాట్ ఫాలో కమ్యూటేటివ్ లా. సో వెక్టార్ ప్రొడక్ట్ అనేది కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. అంటే మనకి ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. అంటే ఏ క్రాస్ బి అనేది బి క్రాస్ ఏకి ఈక్వల్ కాదు, కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. మరి దేనికి ఈక్వల్ అవుతుంది ఇది? ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ. అంటే మనకు బి క్రాస్ ఏకి నెగిటివ్కి ఈక్వల్ అవుతుంది, అంతేగాని బి క్రాస్ ఏకి ఈక్వల్ కాదు. సో కమ్యూటేటివ్ అనేది ఒబే చేయదు. టూ వెక్టార్స్ ఏబి ఉన్నప్పుడు ఏ క్రాస్ బి ఎంత ఉందో బి క్రాస్ ఏ కూడా అంతే ఉండాలి, కానీ ఇక్కడ కమ్యూటేటివ్లా ఒబే చేయదు కాబట్టి ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే ద వెక్టార్ ప్రొడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది ఇది. సో డిస్ట్రిబ్యూటివ్ లా కనుక చూసుకుంటే 3 వెక్టార్స్ మనకు ఏ క్రాస్ బి ప్లస్ సి అని ఇచ్చామనుకోండి. అప్పుడు అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూటివ్ లా ఏమవుతుంది అంటే ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. మనకు అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ మనకు డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఒబే చేస్తుంది. ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ ఎ నల్ వెక్టార్. మరి ప్యారలల్ వెక్టార్స్ అంటే టీటా వాల్యూ 0 అవుతుంది, యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే టీటా వాల్యూ 180 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ క్రాస్ బి అనేది ఏబి సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్ కాబట్టి ఇక్కడ ప్యారలల్ వెక్టార్స్కి అయితే మనకు టీటా వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అయితే టీటా వాల్యూ 180 అవుతుంది. అప్పుడు మనకు సైన్ 0 సైన్ 180 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కంక్లూషన్ ఏమవుతుంది అంటే టూ వెక్టార్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే నల్ వెక్టార్ అంటే వాటి మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అవుతుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ ఎ నల్ వెక్టార్, అంటే 0 వస్తుంది దాని మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఈజ్ ఎ యూనిట్ నార్మల్ వెక్టార్. అంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ వెక్టర్ అంటే టీటా వాల్యూ 90 అవుతుంది కాబట్టి మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకుంటే సైన్ 90 వాల్యూ 1 కాబట్టి అప్పుడు మనకు ఏ క్రాస్ బి ఏమవుతుంది అంటే ఏబి ఇంటూ ఎన్ క్యాప్. ఎందుకంటే సైన్ 90 వాల్యూ 1 కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఏమవుతుందంటే యూనిట్ నార్మల్ వెక్టార్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ఫోర్త్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ద వెక్టార్ ప్రొడక్ట్ డస్ నాట్ ఒబేస్ కమ్యూటేటివ్ లాని ఫాలో చేయదు, కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. సెకండ్ ప్రాపర్టీ
The vector product obeys distributive law. So A cross B plus C is equal to A cross B plus A cross C. The cross product of two parallel or anti-parallel vectors is a null vector. అంటే మనకి టూ ప్యారలల్ వెక్టర్స్ ఉన్న యాంటీ ప్యారలల్ వెక్టర్స్ ఉన్న వాటి క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్ ఈజ్ యూనిట్ నార్మల్ వెక్టర్. అంటే టూ యూనిట్ వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ కూడా మనకి ఒక యూనిట్ నార్మల్ వెక్టర్స్ అనేది వస్తుంది. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఆర్ వెక్టార్ ప్రొడక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే వెక్టార్ ప్రొడక్ట్కి ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్లో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. సో మనకు క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ అండ్ ఫోర్స్ గివ్స్ టార్క్. అంటే మనకి పొజిషన్ వెక్టార్కి ఫోర్స్కి మనకి క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే టార్క్ అవుతుందండి. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ V bar is equal to omega cross R bar. అంటే ఇక్కడ మనకి యాంగులర్ వెలాసిటీకి మనకి పొజిషన్ వెక్టార్కి క్రాస్ ప్రొడక్టే మనకి ఏమవుతుందంటే లీనియర్ వెలాసిటీ అవుతుంది. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి. అంటే పొజిషన్ వెక్టార్కి లీనియర్ మొమెంటంకి క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే యాంగులర్ మొమెంటం అవుతుంది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ ప్రొడక్ట్. ఫస్ట్ వన్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. సెకండ్ వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా క్రాస్ ఆర్. థర్డ్ వన్ ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ ప్రొడక్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే define angular velocity and torque, establish the relation between angular acceleration and torque. సో ఇక్కడ మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మళ్ళీ చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్లో కనుక చూసుకుంటే యాంగులర్ వెలాసిటీ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ మధ్యలో రిలేషన్ అడుగుతారండి. సో మనకు డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ టార్క్ అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ కాదండి యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఇక్కడ angular acceleration. సో ఇక్కడ మనకు డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. యాంగులర్ యాక్సిలరేషన్ కనుక డిఫైన్ చేసుకుంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీనే మనకు యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. అంటే మనకి ఆల్ఫా వాల్యూ మనకు ఫార్ములా ఏముంటుంది అంటే డి ఒమేగా బై డిటి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సిలరేషన్. మరి టార్క్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటంనే మనకు టార్క్ అంటాం. లేదా టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ రొటేటింగ్ బాడీ ఈజ్ కాల్డ్ టార్క్. ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమే టార్క్ అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. అంటే మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమే మనకు టార్క్ అనేది ఈక్వల్ అవుతుంది. మరి యాంగులర్ మొమెంటంకి మనకు ఫార్ములా ఏముంటుందండి? యాంగులర్ మొమెంటం యాంగులర్ మొమెంటం కనుక చూసుకుంటే మనకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు
ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా ఉంటుంది. ఇక్కడ ఐ అనేది మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు మనకు టార్క్ అనేది ఏమి ఇచ్చారు మనకు, dl/dt అని ఇచ్చారు మనకు. ఆల్ఫా ఏమి ఇచ్చారు మనకు, dω/dt. ఈ మూడు రిలేషన్ బేస్ చేసుకొని మనకు రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ని మనం డిఫైన్ చేసుకుంటాం. సో కన్సిడర్ ఏ బాడీ రొటేటింగ్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ డ్యూ టు ద ఎక్స్టర్నల్ టార్క్ అప్లైడ్. ఇక్కడ ఒక బాడీ అనేది ఎక్స్టర్నల్ టార్క్ అప్లై చేసినప్పుడు మనకు రొటేట్ అవుతుంది. దీంట్లో న్యూటన్ సెకండ్ లా నుంచి మనకు ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్ టు dl/dt కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ ఎల్ వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్ వాల్యూ మనకు ఫార్ములా ఏముంటుందండి, ఇక్కడ ఐ ఒమేగా ఉంటుంది. ఐ ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఐ అనేది కాన్స్టెంట్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్స్టెంట్ కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ dω/dt. మరి dω/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అనేది యాంగులర్ యాక్సిలరేషన్ కాబట్టి సో ఇక్కడ మనకి dω/dtని ఆల్ఫా రాసుకుంటాం. అంటే మనకి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అవుతుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ dl/dt, ఎల్ వాల్యూ ఐ ఒమేగా కాబట్టి d/dt ఆఫ్ ఐ ఒమేగా, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ dω/dt. సో dω/dt అనేది ఆల్ఫా కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఇది రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో మెనీ టైమ్స్ రిపిటేషన్ క్వశ్చన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఈ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాంగులర్ వెలాసిటీ, నెక్స్ట్ రిలేషన్ డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, నెక్స్ట్ వెక్టార్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్స్ అండి. ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో కంపల్సరీగా 2 క్వశ్చన్స్, 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. మంచి వెయిటేజ్ చాప్టర్. థ్యాంక్ యూ.